హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మీనాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ మీను. సో, ఇది వీడియోలో వచ్చేసి మేము గోవాకెళ్ళామనమాట రీసెంట్‌గా. సో, ఆ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. మేము ఎంజాయ్ చేసింది, అక్కడ ఫుడ్, మీ ట్రావెలింగ్ డీటెయిల్స్ అన్నీ. అసలు మేము వెళ్ళాల్సింది కోయంబత్తూర్, లింగభైరవి అనమాట. కాకపోతే అనుకోకుండా అవి టికెట్స్ క్యాన్సిల్ కావడం వల్ల అదే రోజు మేము బస్సు గోవాకెళ్ళాలి అని మేము ప్లాన్ వేసుకున్నాం. ఎందుకంటే నెక్స్ట్ డే నా బర్త్‌డే. సో, ఎక్కడో ఒక దగ్గరికెళ్ళాలి అన్న ప్లాన్‌లో ఉండేవాళ్ళం. సో, గోవాకి మేము బస్ హైదరాబాద్ నుంచి బుక్ చేసుకున్నాము. వరంగల్ నుండి బసెస్ అవైలబుల్‌గా లేవు. సో, హైదరాబాద్‌కి మేము ఇక్కడ నుండి బస్‌కెళ్ళి అక్కడ మళ్ళీ బస్ తీసుకున్నామనమాట. హైదరాబాద్‌లో దిగాక ఎక్కడైతే మనం బస్ స్టాప్ పెట్టుకున్నాం గదా! అక్కడికి మేము మెట్రోలో వెళ్ళాము. మాకు బస్ అనేది కొంచెం లేట్‌గా వచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సొచ్చింది. అండ్ మాకు బస్ టికెట్స్ వచ్చేసి 850 పడింది ఆ రోజు. సో, 800 నుండి 1500 దాకా అవైలబుల్‌గా ఉన్నాయి టికెట్స్. మేము ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకున్నాము. మేమొచ్చేసి జింగ్ బస్ బుక్ చేసుకున్నాననమాట. ఫెసిలిటీస్ మాత్రం చాలా బానే ఉన్నాయి. ఏసీ బానే వర్క్ చేస్తుంది. వెళ్ళగానే వాటర్ బాటిల్ ఇచ్చారు. అండ్ మాకు బస్ అసలు పడదు. ఏంటంటే మనకు సడన్‌గా కాబట్టి బస్ బుక్ చేసుకోవాల్సొచ్చింది. చాలా కష్టపడి ఎళ్ళామనమాట బస్‌లో. మొత్తం అసలు కూర్చుంటే వామిటింగ్ వచ్చేలా ఉంది. సో, మొత్తం పడుకొనే ఉన్నాము. టోటల్ 15, 16 అవర్స్ మేము పడుకొనే ఉన్నాము. అండ్ బస్ స్టార్ట్ అయ్యాక మేమైతే మెట్రో దగ్గర కేఎఫ్‌సీ తీసుకున్నాము. సో, అది తినాము మేము. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి అసలు ఏం తిని రాలేదు. సడన్‌గా బయలుదేరాల్సొచ్చింది. సో, అక్కడ కేఎఫ్‌సీ తీసుకున్న తర్వాత అది బస్‌లో ఎక్కి తిన్నామన్నమాట. అండ్ మనకు ఏంటంటే రైట్ సైడ్‌లో 2 సీట్స్ కలిపి ఉంటాయి. లెఫ్ట్ సైడ్‌లో సింగిల్ సీట్ ఉంటుంది. ఇది డబుల్ డెక్కర్ అనమాట. పైన, కింద 2 అవైలబుల్‌గా ఉంటాయి సీట్స్. మేము కిందే బుక్ చేసుకున్నాము. ఎందుకంటే బాబున్నాడు కాబట్టి. అండ్ ఫ్యామిలీ కపుల్ కాబట్టి ఈ 2 సీట్స్ కలిపి ఉన్నాయి చూడండి. అదే దొరికింది బై లక్కీలో. లాస్ట్ మినిట్‌లో అయినా కూడా. వావ్! కేఎఫ్‌సి. మేము బస్సు వచ్చేసి 6:30కి ఎక్కాలి. కాకపోతే 7 వరకు వచ్చింది బస్సు. 7కి వెళ్ళాము. 7కి ఎక్కితే 9 వరకు రెస్టారెంట్ హైదరాబాద్ దాటే అదే ఎండింగ్‌లో రెస్టారెంట్ దగ్గర ఆపారనమాట. అంటే డాబాలో ఫుడ్ తినడానికి నైట్ ఆపారు. సో, అక్కడ ఫుడ్ నాకు అంతగా ఏం నచ్చలేదు. ప్రైసెస్ కూడా చాలా హై ఉన్నాయి. మేబీ బసెస్ ఇంకా రెస్టారెంట్‌కి టై అప్ ఉంటుంది కాబట్టి. అండ్ నైట్ అంతా బస్‌లో ఉండాలి. మేబీ వామిటింగ్ వస్తుందని ఓన్లీ కర్డ్ రైస్ తీసుకున్నాము మేము. ఒకటే కర్డ్ రైస్ ఇద్దరం తిన్నాము. అండ్ మా బాబుకి అక్కడ పాలు తీసుకున్నామనమాట. ఎందుకంటే నైట్ అంతా పాలు తాగుతాడు కాబట్టి, ఆ పాలకు కూడా ఫుల్ రేట్ తీసుకున్నారు. అండ్ నైట్ అంతా మొత్తం పడుకొనే ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ 6:30కి లేచాను. ఎక్కువ నైట్ అంతా నిద్ర పట్టలేదు కానీ లేచి బయట చూశాను. ఆల్రెడీ మేము మన మహారాష్ట్రలో ఎంటర్ అయిపోయామన్నమాట. సో, 6:30, 7:30 వరకు ఒక హోటల్ దగ్గర ఆపారు. వీళ్ళు కూడా మనం టిఫిన్స్, బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఒక మహారాష్ట్రలో హోటల్, అది కూడా టైప్ హోటలే అనుకుంటా. అక్కడ కూడా మాకు అసలు ఫుడ్ అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. ఓన్లీ మహారాష్ట్రియన్ ఫుడ్ ఒకటే దొరుకుతుంది. ఇది వచ్చేసి సీరా స్వీట్ అన్నమాట. సో, అది కూడా బాలేదు. అంత క్వాలిటీ నాకు నచ్చలేదు. అండ్ ప్రైజెస్ కూడా చాలా హై ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి బ్రెడ్ విత్ పావ్ అంట. అది టేస్ట్ కూడా అస్సలు నచ్చలేదు. కొంచెం స్మెల్ వస్తుందని మా వారు ఒక హాఫే తిని వదిలేశారు. సో, జర్నీ మొత్తంలో ఎక్కువ ఫుడ్ హ్మ్. తీసుకోలేదు. ఒకవేళ తీసుకుందాం అనుకున్నా ఇత్తలే. కూడా మాకసలు ఎక్కడ నచ్చలేదు. అండ్ అక్కడ టీ కూడా కొంచెం మహారాష్ట్ర టీ అనేది కొంచెం మసాలా టైప్‌లో ఉంటుంది. అండ్ అది హోటల్ బయట మొత్తం కొండలు అండ్ ఇక్కడ ఎక్కడి నుండి మొత్తం కొండలలోనే వెళ్తుందంటమాట. బస్ వచ్చేసి రౌండ్ రౌండ్ తిప్పింది. చుక్కలంటే చుక్కలు కనిపించాయి గోవా రీచ్ అయ్యే వరకు మాకు. మేము గోవా చేరుకునే వరకు దాదాపు ఒక 11:30 అలా అయింది. సో, మనకు గోవాలో చాలా డ్రాప్స్ ఉంటాయన్నమాట. మనకు ముందే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, మనం ఎక్కడైతే హోటల్ బుక్ చేసుకున్నామో దానికి దగ్గరలో మనం చూసి సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే మనమే మనకు ఆటో ఖర్చే చాలా అవుతుంది అక్కడ. సో, మేము తీసుకున్న హోటల్ వచ్చేసి బాగా బీచ్ దగ్గర. సో, దానికి దగ్గరలో వీళ్ళు పెట్టిన స్టాప్ ఒకటే న్యూ బస్ స్టాప్ అని ఒకటుంది. సో, అది అక్కడే ఉంది. ఒక 7 కిలోమీటర్స్ రేంజ్‌లో ఉందన్నమాట. సో, అది సెలెక్ట్ చేసుకున్నాను. సో, అది మన గోవా మనకు ఏదైతే గోవా చేరుకోగానే ఒక సెకండ్ స్టాప్‌లో మేము దిగిపోయాము. అక్కడ నుండి మనకు 7 కిలోమీటర్స్ మాకు హోటల్ ఉంది. అండ్ మేము హోటల్ కూడా ఇంట్లోనే బుక్ చేసుకున్నాము. ఆన్‌లైన్‌లోనే ముందే బుక్ చేసుకుంటే మనకు తక్కువ ప్రైస్‌లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఆ బస్ స్టాప్ అన్నమాట. మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటేనే హోటల్ ప్రైజెస్ మనకు ఒక తీరుగా పడతాయి. లేదంటే అక్కడికెళ్ళాక వాళ్ళు తీసుకెళ్తే మాత్రం కొంచెం ఎక్కువ రేంజ్‌లో ఉంటాయట. సో, నాకు హోటల్ వచ్చేసి 1 డే 1000 అలా పడింది. 2 డేస్‌కి తీసుకున్నాం మనము.
2 డేస్‌కి 2000 అలా పడింది. అండ్ ఈ ఆటో ఓన్లీ మనకు 7 కిలోమీటర్స్‌కే 400 తీసుకున్నారు నాకు. అండ్ ఇది వచ్చేసి మాకు హోటల్ ప్రాంతాలలో ఒక కాలనీ లాగా ఉంటుంది. అక్కడ బాగా పెద్ద పెద్ద రిసార్ట్స్‌లో అలా కూడా ఉంటాయి కానీ అవి చాలా రేంజ్‌లో ఉంటాయి. సో ఇది వచ్చేసి వాళ్ళ ఇంట్లోనే సైడ్‌కి పోర్షన్స్ అన్నీ హోటల్ రూమ్స్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. షెల్లీస్ హ్యాంగ్ అవుట్ అని ఉంటుంది. నేను నంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను. చాలా నీట్‌గా, కంఫర్ట్‌గా అలాగే వాళ్ళు ఓనర్స్ కూడా అక్కడే పక్కకుంటారు. ఆ కారు, బైక్ అన్నీ వాళ్ళే. రెంట్‌కి కూడా వాళ్ళే ఇస్తారనమాట. అక్కడ బైక్ రెంట్‌కి తీసుకోవడమే బెటరు. ఎందుకంటే ఆటోస్‌లో డ్రైవ్ చేస్తే చాలా రేట్ అవుతుంది. మనకు బైక్ అయితే 400, 500 అలా పడుతుంది. పెట్రోల్ మనమే కొట్టించుకోవాలి. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చనమాట. అండ్ వాళ్ళది ఓన్ హౌస్. పక్కా రూమ్స్ అన్నీ హోటల్ రూమ్స్ చేశారు. చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మాకు చిన్న బాబు ఉన్నాడు గదా! మా బాబుకి పాలు వేడి జేయడం కానీ, లేకపోతే వేడి నీళ్ళు మాకు ఇవ్వడము, లెమన్ వాటర్ చేసి ఇవ్వడము, ఏదన్నా ఫీవర్ వస్తే టాబ్లెట్స్, మళ్ళీ మనకక్కడ ఏరియా తెలవకపోతే వాళ్ళన్నీ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. మనకేదైనా కావాలనుకుంటే మనకన్నీ అరేంజ్ చేశారనమాట. నాకు చాలా బా నచ్చింది. అండ్ మాకున్న హోటల్ రూమ్‌కి మాకు దాదాపు బాగా బీచ్ ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. సో, అండ్ ఆ రోజొచ్చేసి నా బర్త్‌డే. ఫస్ట్ మార్నింగ్ టెంపుల్‌కెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఆకలి బీభత్సంగా ఏసింది. ఆల్రెడీ 12:30 అయితుంది కాబట్టి ఫస్ట్ టిఫిన్ చేశాము. అక్కడ టిఫిన్స్ స్టార్టింగే మనకు రూ. 100 ఉంటుంది. 100, 150 రూపీస్ టిఫిన్‌కే అవుతుంది. అండ్ చాయ్ ఎక్కువ దొరకదు. కాఫీ దొరుకుతుంది. అది కూడా 50 రూపీస్ ఉంటుంది. చాయ్ వచ్చేసి మనకు ఉడపి హోటల్స్‌లో, సౌత్ ఇండియన్ హోటల్స్‌లో ఉంటుంది గానీ అది కూడా 50 రూపీసే. అండ్ అక్కడ ఫుడ్‌కి మాత్రం చాలా ఖర్చవుతుంది. పర్ లంచ్‌కైనా, బ్రేక్‌ఫాస్ట్‌కైనా మినిమమ్ ఒక 400, 500 అలా ఖర్చవుతుంది. సో మేమొచ్చేసి ఫస్ట్ టెంపుల్‌కెళ్ళేసి అక్కడ దర్శనం చేసేసుకొని, ఫస్ట్ మాకు దగ్గరలో ఉన్న బాగా బీచ్‌కెళ్ళిపోయాము. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. కాకపోతే నైటంతా వర్షం కొట్టింది మేమెళ్ళినప్పుడు. 3 డేస్ అలానే ఉంది. సో మేము అన్‌ప్లాన్డ్‌గా ఎళ్ళాం కాబట్టి మేము అన్నీ ట్రెడిషనల్‌గా తీసుకున్నాం. ఎందుకంటే కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్‌కెళ్ళేవాళ్ళం గాబట్టి. సో అక్కడికెళ్ళాక బట్టలు లేవు కాబట్టి సో షాపింగ్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్. మా ధరణ్‌కి ఇంకా వంశీకి మేము ఒక మ్యాచింగ్ డ్రెస్ తీసుకున్నాము. ఆ 2 పెయిర్స్ వచ్చేసి మాకు 700 అలా పడింది. 1000 చెప్పారు. బార్గెనింగ్ మాత్రం కంపల్సరీగా గోవాలో చేయాలి. బార్గెనింగ్ ఎంత చేస్తే అంత తక్కువకు మనకు ఏదైనా దొరుకుతుంది. సో నాకు మాత్రం అక్కడ అస్సలు నచ్చలేదు. చూసారు గదా! కొంచెం స్లీవ్‌లెస్ అలా యేసుకుంటారక్కడ. సో నేను యేసుకోను. సో నెక్స్ట్ చూద్దాం, ఉంటే చూద్దాం లేకపోతే లేదనుకున్నాను. కాకపోతే బీచ్ దగ్గర గూడా షాపింగ్‌వి చాలా ఉన్నాయి. సో అక్కడ ఒక డ్రెస్ తీసుకున్నాను నేను. డ్రెస్ తీసుకొని అక్కడ నాకు డ్రెస్ వచ్చేసి ఒక 300, 400 అలా పడింది. ఈ డ్రెస్ వచ్చేసి. అక్కడే చేంజింగ్ రూమ్ ఉంటుంది గదా! చేంజ్ చేసేసుకొని ఇంక బీచ్‌కెళ్ళిపోయాం. మా వోడికి ఫస్ట్ బొమ్మలు గావాలి గాబట్టి అక్కడ ఇసుకలో ఆడుకోవడానికి బొమ్మలు కొనేసుకున్నాడు. బాగా బీచ్ మాత్రం చాలా అంటే చాలా బావుంటుంది. కొంచెం ఫేమస్ కూడా అక్కడ. అండ్ Nice. చూపిస్తున్నాను కదా! ఆ చైర్స్ అన్నీ గూడా అక్కడ ఫ్రీగా కాదండి. నేను ఫస్ట్ ఫ్రీగా కూర్చోవచ్చా అంటే అక్కడ ఎండ కొడితే అక్కడ కూర్చోవచ్చు అనుకున్నాను గానీ, పర్ చైర్‌కి 500 కట్టాలంట అక్కడ కూర్చొని చూడాలి అంటే. సో, అవసరం లేదని మేము డైరెక్ట్ వాటర్‌లోకి ఎళ్లి ఆడుకున్నాము. చాలా ఎంజాయ్ చేశాము. మాకు ఫుల్ వర్షాలున్నాయి గాబట్టి లోతుకి ఎళ్ళనియ్యట్లేదు. ఎప్పటికి పోలీస్ వాళ్ళు అక్కడే తిరుగుతున్నారు చెకింగ్‌కి. కొంచెం ఇట్లా లోపలికి పోగానే బయటికి రమ్మని జెప్తున్నారు. సో, అక్కడక్కడే ఆడుకున్నా గూడా ఫుల్ అలలొచ్చాయి. అలలు ఎలా వచ్చాయంటే మనల్ని రివర్స్ గుంజుకపోయేలాగా ఉన్నాయన్నమాట. అక్కడ వాటర్ ఎంత సాల్టీ ఉన్నాయంటే, అసలు నోట్లో పోతే మాత్రం మొత్తం వామిటింగ్ వచ్చేలా ఉంది. మొత్తం మా ధరణ్ గూడా కొంచెం నోట్లో పోగానే మొత్తం తూ 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 అని అంటూనే ఉన్నాడు. ఇక్కడొచ్చేసి ఆ ఇసుక కళ్ళల్లో పోయింది వంశీకి. చాలా మంట మండుతుంది అసలు ఆ ఇసుక మాత్రం. ఆ వాటర్, ఆ ఇసుక నోట్లో, కళ్ళల్లో పోయినా గూడా చాలా మంటగా ఉంది. చాలా సేపు ఎంజాయ్ చేశాం మేమక్కడ. దాదాపు ఒక 1కి అలా ఎళ్తే 3:30, 4 వరకు అక్కడే ఉన్నాము. సో, బాగా ఆకలేసింది. పక్కకే రెస్టారెంట్ ఉంది గదా! అని ట్రై చేద్దామని ఎళ్ళామనమాట. ఆ రెస్టారెంట్‌లో మాత్రం ఫుల్ రేట్స్ చెప్తున్నారు. డ్రింక్స్ అయినా, వాటర్ బాటిల్ ధర అయినా ఏం ఫుల్‌గా. చేస్తున్నావు డాడా? ఆడుతున్నావా? పోయాలి పోయా, వెరీ గుడ్.
థమ్స్అప్ లేదా? మొత్తం మందేనా? మనకు వేయరా మందు? మందు వేయరా? ఓన్లీ మేము ఒక నూడిల్స్ అడిగాము టేస్ట్ చేద్దామని. అదొకటి 350 రూపీస్ అన్నారు. సో, ఫుల్ షాక్ అయిపోయాము. సో, ఎందుకు ఫస్ట్ రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బయటికెళ్దాంలే అనుకున్నాం గానీ, రూమ్‌కెళ్ళి స్నానం చేయగానే వేడి నీళ్ళతోని ఫుల్ టైర్డ్ అయిపోయాం. మా ధరణ్ పడుకుపోయాడు ఆల్రెడీ. సో, ఇక మా ఆయనే బయటికెళ్ళి పార్సెల్ తీసుకొస్తాను. ఇప్పుడు తినేసి ఈవినింగ్ బయటికెళ్దాంలే. ఆ రోజు నా బర్త్‌డే గదా! సో, బీచ్‌లో బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకొని బయట ఫుడ్ ట్రై చేద్దాం ఇక్కడ సీ ఫుడ్ అని చెప్పారు. సో, ఈ వీడియోలో ఇంతే అండి డీటెయిల్స్ అనేటియి. సో, ఈ డీటెయిల్స్ అన్ని మీకు యూజ్ అయితాయని వీడియో చేశాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.